పోలీసులు ఇంకా అక్కడ ఏం చెప్పలేదు. చూసి వెళ్ళినాక ఆ రోజు తర్వాత చెప్తామని చెప్పారు. మళ్ళీ అడగలేము మేము. అసలు ఏంటి అంటే పొద్దున దినచర్య ఎట్లా స్టార్ట్ అయింది మీది ఇద్దరిది? పొద్దున 9ంటికి వెళ్ళినాం ఇక్కడ నుంచి. బైక్ మీద వాళ్ళు వెళ్ళారు. అక్కడ నుంచి మేము ఇటు సైడ్ వెళ్ళిపోయినాం, ఇంద్రవేలు వెళ్ళిపోయినాం. వాళ్ళు ఇక్కడ బెల్లాల కార్డు ఇచ్చి నిర్మల్ వెళ్తా అన్నారు. మేము మాట్లాడుకుని అట్టనే మెల్లగా వెళ్ళిపోయినాం. మెల్లగా అని చెప్పిన హౌస్ అదే లాస్ట్ మాట. మళ్ళీ కొంచెం అయినాక ఫోన్ వచ్చింది 1/2 అవర్కి. ఇట్లా చనిపోయిండు, తొందర రారని చెప్పి పోలీసులు ఫోన్ చేశారు. వెళ్ళినాం అక్కడికి. తల్లిదండ్రులకు తండ్రికి ఎప్పుడు ఇరాక్లో ఉన్న తండ్రికి ఎప్పుడు తెలిసింది వార్త? అక్కడికి హాస్పిటల్ వెళ్ళినాక చెప్పలేదు, డాడీకి చెప్పలేదు. ఇంకా వాళ్ళే రూమ్ వాళ్ళు కొంచెం సీరియస్ ఉన్నారు అదని చెప్పి టికెట్ చేసినాక వచ్చేటప్పుడు చెప్పిండ్రు భయపడతాడు, ఏడుస్తాడని. తమ్ముడు, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు కలిసి ఎన్నో జ్ఞాపకాలు. ఏంది మీ తమ్ముని జ్ఞాపకం మీతోటి? చాలా ఉన్నాయి, మళ్ళీ తిరిగి రాడు. ఏదన్నా ఒక సన్నివేశం? చాలా ఉన్నాయి సార్, మర్చిపోలేను. ఏం చెప్తారు సమాజానికి యాక్సిడెంట్ ద్వారా? ఏం చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా బండి నడపాలి ఫ్యూజ్ వల్ల కానీ, అంతే. చూసుకోవాలి. బరువెక్కిన గుండెతో చెబుతున్న పరిస్థితి. జాగ్రత్తగా బండి నడపాలి, జాగ్రత్తగా ఉండాలి. మేము ఒక జ్ఞాపకం అని చెప్పలేం, ఎన్నో జ్ఞాపకాలు తమ్మునితో ఉన్నాయని కళ్ళలో కన్నీళ్ళు తెచ్చుకొని బాధపడుతున్న పరిస్థితి. యాక్సిడెంట్ లాంటి భూతం మా ఇంటి దగ్గర, అంటే మనం చూపెట్టచ్చు. లక్ష్మణ్ ఇంటి దగ్గరనే ఉన్నాం, లక్ష్మణ్ ఇల్లుని చూపెట్టచ్చు. టెంట్ వేయవలసిందే, కానీ ఈ టెంట్ కాదు, పెళ్లి టెంట్ వేయవలసింది, పెళ్లి పచ్చని పందిరి వేయవలసింది. అది కాస్త టెంట్ వేయవలసి వచ్చింది. అది తన చనిపోతాడని అసలు ఎప్పుడు మేము అనుకోలేదని అంటున్నాం.